ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భక్త కొండమ్మా, క్షేమమా? అమ్మ మమ్మల్ని గుర్తుపట్టేసినది. నీ దయవల్ల మేమంతా క్షేమంగానే ఉన్నాం తల్లే. ఇది మా మేనకోళ్ళు. నమస్కారం అమ్మా. దా ఆశీర్వాదం తీసుకో. కళ్యాణమస్తు, ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు. అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి. అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. బావా, అందరూ అంటున్నట్టు అమ్మవారు అంశ అనుకుంటా బావా, అందుకే పూజకి పెళ్లి కాదన్న విషయం కనిపెట్టేసింది. నీకు పెళ్ళయిందా? మరి నా దృష్టికేంటి అలా కనపడింది? అంటే నా మేనకోడలికి గతం గుర్తులేదు. పెళ్ళైందో లేదో దానికి తెలీదు, మాకు తెలీదు. అయ్యింది అంటే అయ్యింది అనుకుంటున్నాం అంతే. ఈయన నా భర్త అమ్మా. ఈయనకి క్యాన్సర్. నువ్వే నా భర్తని కాపాడాలి తల్లి. ఇలా రా బిడ్డ. అమ్మా, అమ్మవారి అంశ అంటున్నారు. దగ్గరికి వెళ్ళాక నాకు క్యాన్సర్ లేదని చెప్తే వెళ్ళకపోతే ముందే డౌట్ వస్తుంది. పోరా పో. అమ్మా అమ్మా. దూర్తుడా. ఏమైందమ్మా? వీడు పరమ నీచుల్లా ఉన్నాడు. వీణ్ణి పట్టుకున్న తర్వాత నా చెయ్యి అపవిత్రమైంది. ఏటమ్మా, మా పూజమ్మ మొగుణ్ణి పట్టుకొని అట్టా అంటున్నావు? అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు బిడ్డ. ఈ దుర్మార్గుడు గత జన్మలో ఒక గతం మర్చిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేనే నీ భర్తని అని మోసం చేసి ఆ అమ్మాయి ఆస్తి కొట్టేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.